టీసాట్ ఆధ్వర్యంలో సంబరాలు స్పోర్ట్స్ కి ఎక్కువ నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ధన్యవాదాలు. ఎల్బీ స్టేడియంలో సీఎం డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన సాట్ చైర్మన్ శివసేనారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరగలేదు. శివసేనారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మంచి వ్యూహంతో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు పథకాలు సాధించేలా కృషి చేస్తున్నారు. శివసేనారెడ్డి Thank you, sir. Thank you, sir. Yes, sir. Thank you, sir. Assembly goalidi. Thank you, sir. Thank you, sir. Yes, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Yes, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Yes, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Yes, sir. Thank you, sir. What is our good effort, kada? Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. What is sir? Thank you, sir. 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 కొద్దిగా వెనకకు రండి అందరూ ఒక్క ఫ్రేమ్ దగ్గర రావాలి. గట్టిగా ఇట్లానే కంటిన్యూ చేయాలి మీ స్లోగన్స్. విక్రమార్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు ఏ రోజు కూడా స్పోర్ట్స్ కు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత తెలంగాణలో విద్యార్థులు ఎక్కడ కూడా డ్రగ్స్ సైడ్ మళ్లకుండా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉండేటువంటి ఎన్నో గ్రౌండ్స్ ని పడాబట్టినటువంటి గ్రౌండ్స్ అన్నింటినీ ఈరోజు పునరుద్ధరించడం. దానికోసం రాబోయే కొత్త గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. పిల్లలకు కావాల్సిన ఎన్నో మెటీరియల్స్ ఏర్పాటు చేయాలి. వాళ్ళని నేషనల్ స్థాయికి తీసుకుపోవాలి. ఒలింపిక్ స్థాయికి తీసుకుపోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మీద పెద్ద బాధ్యత ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు కావాల్సినటువంటి నిధులను కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేదు ఇంతగానం నిధులు. ఈరోజు పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి నిధులతో పోలిస్తే ఈసారి 29% పెంచడం జరిగింది. కాబట్టి ఈరోజు స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా రాష్ట్రంలో ఉండే క్రీడా అభిమానులందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ 465 కోట్ల బడ్జెట్ ని ఒక క్రమ పద్ధతి ప్రకారం ఎక్కడెక్కడ గ్రౌండ్స్ విలేజ్ స్థాయిలో అంటే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎక్కడెక్కడైతే మా గ్రౌండ్స్ ఉన్నాయో ఎక్కడైతే చాలా మటుకు క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. తెలంగాణ టీకేపీ సెంటర్స్ అయితే పోయినాయో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను కూడా 5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న క్రీడా ప్రాంగణాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తాం. దాంతోపాటు మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఇంకా కొన్ని పడవబడ్డేటువంటిని పునరుద్ధరీకరించి వాటన్నింటినీ కూడా నూతన గ్రౌండ్స్ గా తయారు చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం. దాంతోపాటు నేషనల్ కి పోయినా కానీ ఇంటర్నేషనల్ కి పోయిన పిల్లలు కానీ ఒలింపిక్స్ దాకా పోయే వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి మెటీరియల్ సదుపాయాలు వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా వాటిని ఏర్పాటు చేయడానికి కూడా ఈ బడ్జెట్ ని వాడతామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.